నువ్వు పొద్దున్నే లేస్తానే ఒక 2 నిమిషాలు ఫోన్ చూడాలనుకుంటున్నావు, కానీ అది అవ్వటం లేదు. ఇది నిజం. 2 నిమిషాలు ఫోన్ చూడడం కాస్త 2 గంటలు చూస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఫోన్కు అడిక్ట్ అయిపోయావు. యు ఆర్ అండర్ ఫోన్ అడిక్షన్. నీ లైఫ్ నా ఫోనే డిసైడ్ చేస్తూ ఉంది. ఒకసారి చూసుకో, ఫోన్ ఓపెన్ చేసి నువ్వు స్క్రీన్ టైం డైలీ ఎంత చూస్తున్నావో, టైం ఎంత స్పెండ్ చేస్తున్నావో ఆ ఫోన్లో అని. ఈ కాలంలో మినిమం స్క్రీన్ టైం ప్రతి ఒక్కరిది 7 నుంచి 8 గంటలు అయితే ఉంది. ఫోన్ స్క్రీన్ టైం హాలిడే వచ్చిందంటే ఫోన్ స్క్రీన్ టైం 7 to 8 అవర్స్ ఉంది. అంటే మీరందరూ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఆ బారిన పడకండి. ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ అయ్యేవాడు ఎలా ఉంటాడు? తాక్కుంటే వాడు ఇంకా ఉండలేడు, ఏదో ఒకటి చేయాలి, డబ్బు తీసుకుంటాడు ఫ్రెండ్ దగ్గర, ఏదో ఒకటి చేసి తాగుతాడు వాడు. నువ్వు కూడా అంతే. 1 గంట సేపు ఫోన్ పక్కన పెట్టు, నువ్వు ఉండగలుగుతావా? ఉండలేవు. అంటే నువ్వు ఫోన్ అడిక్షన్కి గురైనావు అని ఇది ఒక సిగ్నల్. ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, సింపుల్గా చెప్పాలంటే డ్రగ్స్, ఆల్కహాల్లా నెమ్మదిగా స్టార్ట్ అవ్వదు. చాలా ఫాస్ట్గా మొబైల్ అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏం లేదు, ఫస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటావు. టైంపాస్ కావట్లేదా? ఆ స్మార్ట్ ఫోన్లు ఏదో ఒకటి చేస్తావు. బోర్గా ఉంది, చాలా తలతిక్కగా ఉన్నా కూడా ఫోన్ ఓపెన్ చేస్తావు. ఎంటర్టైన్మెంట్ కోసము, సినిమాల కోసము, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి ఈ మధ్య జనాలు 5 నుంచి 6 గంటలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేయడానికే పనిగా పెట్టుకుంటున్నారు. నువ్వు అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల నీ బాడీలో డోపమైన్ అనే హ్యాపీనెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో నువ్వు అందుకే ఇంకా ఎక్కువ స్క్రోల్ చేస్తూ ఉంటావు ఇన్స్టాగ్రామ్లో. ఆ రీల్స్ చూస్తూ నీ మొబైల్కి ఒక చిన్న నోటిఫికేషన్ రాగానే, ఒక స్మాల్ నోటిఫికేషన్ రాగానే నీ బ్రెయిన్లో ట్రిగర్ అవుతుంది. అబ్బా నోటిఫికేషన్ వచ్చిందని నువ్వు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఇట్స్ వెరీ కరెక్ట్. ఇది కరెక్ట్, నిజమే. నీకు నోటిఫికేషన్ రాగానే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు మొబైల్ ఫోన్ అడిక్షన్కి గురవుతున్నావని ఇది ఒక ఫస్ట్ సైన్, అంటే ఒక సిగ్నల్ లాంటిది. మరియు నెమ్మదిగా చాలా స్లోగా నీ దగ్గర కనుక ఫోన్ లేకపోతే ఇరిటేట్ అవ్వడము, ఫ్రస్ట్రేట్ అవ్వడము, కోపం తెచ్చుకోవడం అనవసరంగా, ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఇది 2వ సిగ్నల్. నువ్వు ఫోన్కు అడిక్ట్ అయిపోయావు, అది లేకపోతే ఉండలేవు అని ఇది 2వ సిగ్నల్. మరి నీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో నెట్ లేదనుకో, యాంగ్జైటీకి గురవడము, బ్రెయిన్ సరిగ్గా నీకు హ్యాపీనెస్ ఇవ్వకపోవడము, డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడము, చాలా మెంటల్గా ఉండడము అనేవి జరుగుతున్నాయి. అంటే నువ్వు పూర్తిగా ఆ మొబైల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయావు. నువ్వు దాని నుంచి బయటికి రాలేవు. ఏంటంటే నీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది త్వరగా. ఎందుకంటే నువ్వు ఆ షార్ట్ వీడియోస్ 5-6 నిమిషాలు చూసి వదిలేయవు. గంటలు చూడడం వల్ల నీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. నీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. మెమరీ, గుర్తించుకోవాల్సిన విషయాలు కూడా తగ్గిపోతాయి. మెమరీ పవర్ చాలా తగ్గిపోతుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మెమరీ నిల్, అంటే నువ్వు ఏది గుర్తుపెట్టుకోలేవు. మరీ 7, 8, 10 గంటలు చూసావనుకో, ఆ రోజు నువ్వు చాలా వేస్ట్ చేసావని, నీ మెమరీ ఏది గుర్తుపెట్టుకోలేదు. నీకు నిజ జీవితం, రియల్ లైఫ్ అనేది కూడా బోర్ కొడుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉండదు. మనుషులతో మాట్లాడడం కూడా నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎక్కువగా ఆ ఫోన్ చూడడము, ఆ రీల్స్ స్క్రోల్ చేసుకోవడము, యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల పక్క మనిషితో మాట్లాడడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ ఉండదు. సోషల్ ఇంటరాక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ డ్యామేజ్ ఏంటంటే నీకు చాలా బాడీ కూడా యాక్టివ్గా ఉండదు, బ్రెయిన్ యాక్టివ్ లేకపోతే. పార్ట్ 2 ఏంటిరా అంటే, నువ్వు మొబైల్ ఫోన్ ఎక్కువగా చూస్తే నీ బ్రెయిన్, నువ్వు రాత్రి అవ్వగానే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అప్పుడు కూడా ఫోన్ చూస్తున్నావు. అలా చూడడం వల్ల నీకేమవుతుందంటే నీ కళ్ళకి డ్యామేజ్ అవుద్ది. ఐస్ బాగా చాలా స్ట్రెయిన్ అవుతాయి. మరీ ఎక్కువగా చూసావనుకో, ఇక్కడ బ్లాక్ సర్కిల్స్ కూడా వస్తాయి. ఇది నిజం, 100% నిజం. ఇది నేను కూడా ఫేస్ చేశాను. ఒకసారి చూశాను, నైట్ 8 నుంచి 12:30 వరకు యూట్యూబ్లో రీల్స్, వీడియోస్ అవన్నీ చూశాను. నాకు కూడా అలాగే అయింది. అందుకే డ్యామేజ్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ డ్యామేజ్. సో దీనివల్ల నువ్వు లేట్గా నిద్రపోవడము, మార్నింగ్ టైర్డ్నెస్, చికాకు, కోపము అన్నీ ఒకటేసారి. పార్ట్ 4 నీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫోన్ యూజ్ చేయడం వల్ల రిలేషన్షిప్స్ అనేవి కూడా డ్యామేజ్ అవుతున్నాయి. నువ్వు మీ పేరెంట్స్తో ఉన్నా కానీ, మీ రిలేటివ్స్తో ఉన్నా కూడా అక్కడ కూడా నువ్వు ఫోన్ చూసుకుంటూ ఉంటావు. ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా బయటికి వెళ్ళి కాఫీ తాగడానికో, టీ తాగడానికో,
తినడానికో వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా ఫోన్ చూసుకోవడం, స్క్రోల్ చేయడం, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయడం, అక్కడ కూడా నువ్వు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నువ్వు ఆ ఫోన్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కానీ అక్కడ ఉన్న వ్యక్తులకు, పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సోషల్ ఇంటరాక్షన్ 100% అనేది తగ్గిస్తుంది ఈ ఫోన్ వల్ల. పేరెంట్స్ని ఇగ్నోర్ చేయడము, మన జీవిత భాగస్వామిని కూడా ఇగ్నోర్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. హెవీగా అడిక్ట్ అయిన వాళ్ళు పక్కనున్న మనిషిని కూడా పట్టించుకోకుండా ఫోన్ చూడడము లాంటివి చేస్తున్నారు. సో దట్ ఈజ్ నాట్ గుడ్. ఫోన్ వాడండి, ఎంత మటుకు వాడాలో అంత మటుకే వాడండి. 10 గంటలు 12 గంటలు వాడకూడదు. సోషల్ హెల్త్ డ్యామేజ్. ఈ మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళకి 100% కాదు 200% ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది, పక్కా ఇవి 2 ఉంటాయి. ఏది వాడకపోయినా ఇన్స్టాగ్రామ్ మాత్రం వాడుతూ ఉంటాడు. అక్కడ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఒక 15 మంది 20 మందిని ఫాలో చేస్తున్నారు అనుకోండి మినిమంగా, వాళ్ళు ఏయో వీడియోస్ పెడతా ఉంటారు. నేను ఇక్కడికి వెళ్ళాను, ఈ టెంపుల్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, నేను గోవాకి వెళ్ళాను. అది చూడండి. టైం వేస్ట్ రియాలిటీ అంటే టైం వేస్ట్ చేసుకోవడం. డైలీ నువ్వు సగటున 5 to 7 అవర్స్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. ఇయర్లీ అప్రాక్సిమేట్గా 70 to 100 డేస్ నువ్వు వేస్ట్ చేసినట్టు. అంటే నువ్వు స్క్రోలింగ్ చేయడం వల్ల నీ టైం మొత్తం వేస్ట్ అయింది. ఒక్కసారి టైం వేస్ట్ అయితే టైం మళ్ళీ తిరిగి రాదు. నువ్వు ఆ టైం కోసం వెయిట్ చేయాలి. వన్స్ టైమ్ ఈజ్ వేస్టెడ్ ఇట్ విల్ నాట్ నెవర్ కమ్ టు యూ అగైన్ అండ్ అగైన్. ఆలోచించుకో, నువ్వు నీ కలల మీద, నీ డ్రీమ్స్ కోసం పెట్టాల్సిన టైం అంతా ఆ స్క్రోలింగ్ మీదే ఎందుకు పెడుతున్నావు? వై? తగ్గించు, ఆ స్క్రీన్ టైం తగ్గించు. నీ డ్రీమ్స్ మీద, నీ డ్రీమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వు. ఆ ఫోన్కి కాదు, ఆ స్మార్ట్ ఫోన్, ఆ యాపిల్ ఫోన్కి కాదు. బీ మైండ్ఫుల్, బీ కాన్షియస్. మొబైల్ అడిక్షన్ వల్ల ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఐ స్ట్రెయిన్, మెడ నొప్పి, నెక్ పెయిన్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, సిట్టింగ్ పోస్చర్ అంటే కరెక్ట్ పొజిషన్లో కూర్చోలేకపోవడము, ఇంకా నీ బాడీకి వచ్చే సిగ్నల్స్ ఏంటి, షుగరు, బీపీలు కూడా వచ్చే అవకాశం ఉంది. హెవీగా ఫోన్ చూసి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ కనుక లేకపోతే ఇది 100% అవుతుంది. ఫోన్ ఎక్కువగా చూస్తే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యకరమైన శరీరాన్ని ఈ మొబైల్ ఫోన్ చూసి 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 నాశనం చేస్తున్నాం. సోషల్ మీడియా కంపెనీస్ ట్రూత్. నీవు సోషల్ మీడియాలో ఏం చూసినా అది నువ్వు ఫ్రీగా ఏమీ చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అనతి కాలంలో, ఈ కాలంలో ఎక్కువ మంది, ప్రతి ఒక్కరు యూజ్ చేసే సోషల్ మీడియా యాప్ ఏదంటే ఇప్పుడు ఫేస్బుక్ కాదు, ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. నీకు ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా ఏది నువ్వు ఫ్రీగా చూడట్లేదు. ఫ్రీగా నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, రీల్స్ చూస్తున్నాను అనుకుంటున్నావు. కాదు, ఆ ఇన్స్టాగ్రామ్ డిజైనర్ నీ మైండ్ రీడ్ చేసి ఉంటాడు. వీళ్ళు రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉండాలి, పక్కకి వెళ్ళిపోకూడదు. పక్కన ఫోన్ పెట్టకుండా అలా ఇంట్రెస్టింగ్ రీల్సే నీకు వస్తాయి. నువ్వు సపోజ్ ఏమన్నా జిమ్ వీడియోస్ చూసావు అనుకో, అల్గారిథం యాక్టివేట్ అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్ అల్గారిథం యాక్టివేట్ అయిపోయి నీకు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ హెవీగా వస్తూ ఉంటాయి. సో నీకు టైం అనేది అర్థం కాదు. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అలా వెళ్ళిపోవడం వల్ల నువ్వు ఫాలో కొడతావు ఎవరినో ఒకరిని. ఆ ఫాలో కొట్టడం వల్ల దానికి ఫాలోవర్స్ పెరిగి నువ్వు ఫాలో కొట్టిన అతను ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటాడు. సో నీ వల్ల సోషల్ మీడియాకు వెరీ యూస్ఫుల్. బట్ అటైతే నువ్వు లిమిటెడ్ టైం మాత్రమే ఫోన్ యూజ్ చేయాలి. హెవీగా ఏది యూజ్ చేయకూడదు. ఫ్రీగా నువ్వు ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా అనుకుంటున్నావు. కాదు, అస్సలు కానే కాదు. టెక్నాలజీ అనేది మనకు హెల్ప్ చేయాలి కానీ మన జీవితాన్ని నాశనం చేయకూడదు. టెక్నాలజీ వాడండి కానీ అవసరానికి వాడండి, అంతేగాని ప్రతి చిన్న విషయానికి వాడకూడదు. అలా వాడావు అంటే నీ ఆరోగ్యకరమైన శరీరాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు.